హైదరాబాద్ లో హనుమాన్ శోభాయాత్రకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. గౌలిగూడ తాడ్బండ్ మార్గంలో హనుమాన్ విజయయాత్ర సాగనుంది. కర్మాన్ ఘాట్ నుంచి కోటి దగ్గర కలవనుంది మరో ర్యాలీ. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆంక్షలున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలంటున్నారు పోలీసులు. గౌలిగూడ తాడ్బండ్ మార్గంలో హనుమాన్ శోభాయాత్ర జరుగుతోంది. గౌలిగూడ రామ్ మందిర్ దగ్గర ప్రారంభమయ్యే ఈ ర్యాలీ అబిడ్స్, రామ్కోటి, కాచిగూడ, వైఎంసీఏ, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, బన్సీలాలపేట్, బైబిల్ హౌస్, రామ్ గోపాల్ పేట్, లీ రాయల్ జంక్షన్ మీదుగా తాడ్బండ్ హనుమాన్ మందిర్ చేరుకుంటుంది. ఇక మరో ర్యాలీ కర్మాన్ ఘాట్ హనుమాన్ ఆలయం నుంచి మొదలవుతుంది. ఈ శోభాయాత్ర గాంధీ స్టాచ్యూ రోడ్, చంపాపేట్, ఐఎస్ సదన్, సైదాబాద్, సరూర్ నగర్, కొత్తపేట, దిల్సుఖ్ నగర్, ముసరాంబాగ్, నల్గొండ క్రాస్ రోడ్స్, చాదర్ఘాట్ మీదుగా వచ్చి కోటి డిఎంహెచ్ఓ జంక్షన్ దగ్గర తాడ్బండ్ హనుమాన్ మందిర్ కి వెళ్లే ప్రధాన ర్యాలీలో కలుస్తుంది. ఇక హైదరాబాద్ లో ఇవాళ జరగనున్న హనుమాన్ శోభాయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 17,000 మందికి పైగా పోలీసులతో భద్రత కల్పించారు. అదే సమయంలో నిబంధనలు ఉల్లంఘించొద్దని నిర్వాహకులకు సూచించారు హైదరాబాద్ సిపి. శోభాయాత్రలోకి అపరిచితులు చేరితే అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే పోలీసులకు తెలియజేయాలని కోరారు.